దొరకలేదది. రేగని ఏడుస్తున్నావేట్రా? నా కాలికి రాయి తగిలిందక్క. రక్తం వస్తుందిరా కానీ ఏడవు కానీ. అక్క 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 ఆగక్క, నువ్వు వెళ్ళద్దక్క. అక్క అక్క ఆగక్క, నువ్వు అక్కడికి వెళ్ళొద్దక్క. అక్క నా గొంతు వినపడేంత దూరంలో అది ఆగిపోవాలి. అక్క అక్క వచ్చాం, అన్నీ రెడీ చేసి పెట్టమ్మా. పావని మేడం వాళ్ళందరూ వచ్చినట్లున్నారు, ఇంకా వంట కాలేదు, త్వరగా చేసేసాయి. పాపక్క 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 పార్వతి, ఏంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? గనిగాడి కాలికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. కొంచెం పసిపిస్తావక్క? అవునా? అయ్యో, ఉండు, ఇస్తాను, ఇస్తాను. అమ్మా, ఏమైంది పాపక్క? పాపక్క ఏమైంది? నీళ్ళు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి. పాపక్క కళ్ళు తిరిగాయా? పాపక్క 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 నీళ్ళు తాగు. ఏమేం పాపక్క, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయా? నిన్న నుంచి జ్వరం, అమ్మగారు చుట్టాలు వస్తున్నారని ఆసుపత్రికి పోలేదు. అక్క 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 నా సంగతి తర్వాత, పసుపిస్తాను, ముందు వాడి కాలు కట్టమ్మా. ముచ్చం, పసుపు తీసుకురా. అలాగే. నువ్వు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా. అక్క, నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఇప్పుడు ఇన్ని వంటలు ఎలా చేస్తావు? తప్పదే, గంటలో వంట చేయకపోతే అమ్మగారితో మాట పడతానేమోనని భయంగా ఉందే. అయినా ఇన్ని వంటలు ఎందుకక్క? ఐశ్వర్యని ఇంటి కోడలు చేసుకోవాలని మాట ఖాయం చేసుకోబోతున్నారు. మర్యాద చేయడానికి ఇవన్నీ. పార్వతి, హనుమంతన్న చెప్పాడు నువ్వు వంటలు బాగా చేస్తావని, కొంచెం సాయం చేయకూడదు? అమ్మో, నేనా? నా నీడ కూడా పడొద్దన్నారు. నేను వంట చేస్తే సంపేస్తారు. వంటింట్లోకి వచ్చానని తెలిస్తే ఊరుకుంటారా? అమ్మో, వద్దు వద్దు, నేను చేయను. వద్దులేవే, నేనే చేస్తాను. నువ్వెళ్ళి పని చూసుకో, నువ్వెళ్ళు. అమ్మా, పదక్క. అమ్మా,
నేను వంట చేస్తానక్క. నువ్వు వెళ్ళి కూర్చో. ఐశ్వర్య, ప్లీజ్ కూర్చోండి. అఖిలాండేశ్వరి, అమ్మాయికి అదృష్టం ఉంటే మంచి కుటుంబంలో అడుగు పెడుతుంది. తలరాత బావుంటే ఆదరించే అత్తామామలు దొరుకుతారు. భగవంతుని ఆశీర్వాదం ఉంటే కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త దొరుకుతాడు. ప్రతి ఫ్యామిలీలో ఏదొక విశిష్ట లక్షణం ఉంటుంది. అన్ని గుణాలున్న గట్టమనేని కుటుంబానికి మా ఐశ్వర్య కోడలుగా రావడం అంతా మీ ఆశీర్వాదం. మా అల్లుడు గారెక్కడా? పెదబాబు, చిన్నబాబు. నమస్తే అండి. నమస్తే. హాయ్ ఐశ్వర్య. హాయ్. కూర్చోండి. కూర్చోండి అన్న. బ్రో, ఏంటో అడుగు. ఈ బ్యూటీని మనలో ఎవరికంటే కడతారు? సైలెంట్గా ఉండి అమ్మ చెప్పేది విను. మీ అమ్మాయి ఐశ్వర్యకు కూడా మా ఘట్టమనేని వంశ వారసుని చేసుకునే అర్హతలున్నాయి పావని. మా స్టేటస్కి, పరువు ప్రతిష్టలకి, గౌరవ మర్యాదలకి తగ్గ కోడలవుతుందన్న ఉద్దేశంతోనే మీతో వియ్యమందాలనుకుంటున్నాం. మా ఐశ్వర్య అదృష్టవంతురాలు అఖిలాండేశ్వరి. మంచి మనుషులు, మనసులో ఉన్న కుటుంబంలోకి అడుగు పెట్టబోతోంది. మాచినేని వారు ఘట్టమనేని కుటుంబానికి కట్న కానుకలు ఏమిస్తున్నారు, ఏం పెడుతున్నారో చెప్పేయండి. ఫార్మాలిటీస్ కదక్కా, ఇచ్చిపుచ్చుకోడాలు మాట్లాడుకోవాలి కదా. వచ్చే కోడలితో మూటలు తెప్పించుకుందన్న మాట పడనివ్వను నేను. నా కోడలు కోట్లు తీసుకురావాలని కోరుకుంటానా? నెవర్, 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 నెవర్. పద్ధతులు, పట్టింపులతో పాటు ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య తేడా తెలిసుండాలి. అన్నిటినీ మించి నా ప్రతిరూపంలా ఉండాలి. అడిగిందల్లా పెట్టే ధనలక్ష్మి నాకు అక్కర్లేదు. ఆనందాన్ని పంచిపెట్టే అన్నపూర్ణ కావాలి, రావాలి. భవానీ, ఫార్మాలిటీస్ బాగా ఫాలో అయ్యేదానివి. మాట ఖాయం చేసుకునే ముందు ఏం చేస్తారో తెలుసు కదా? మన పద్ధతులే కదక్కా, ఇప్పుడే తీసుకొస్తాను.
సంతకం పెడితే కాని కన్ఫర్మేషన్ ఉండని ఈ రోజుల్లో ఇంత నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అఖిలేండేశ్వరి. ఐశ్వర్య, అష్టైశ్వర్యాలతో తొలతూగే ఈ ఘట్టమనేని కుటుంబంలో దీపం నువ్వు వెలిగించాలి. అమ్మా 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 పార్వతి, నా తల్లి, నీకేం దెబ్బలు తగలేదు కదమ్మా? చూసావా అమ్మా, నీ కన్నీళ్లు కనపడకూడదనే ఈ నీళ్లు పడ్డాయి. పార్వతి, నీకేం దెబ్బలు తగలేదు కదమ్మా? నాకేం కాదమ్మా, నువ్వు ఏడవద్దు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నన్ను ఏడవద్దని చెప్పి నువ్వేడుస్తున్నావా తల్లి? ఏడవన్లే. చూడు, మనం ఏడుస్తున్నామని తమ్ముడు కూడా ఏడుస్తున్నాడు. పదమ్మా, లే, జాగ్రత్తగా. అమ్మా, జాగ్రత్త. పడుకో అమ్మా. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏం కాలేదు. అమ్మ, తమ్ముడికి పాలు పోస్తాను. తాగుతూ ఉండే, అమ్మ పాలిచ్చేస్తాను. తాగమ్మా. నీకు తల్లి. నాకొద్దమ్మా, నీ పాలు తాగి బ్రతికాను. ఈ పాలు తాగి నువ్వు బ్రతకాలా. నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలి. అమ్మా, పాలు తీసుకో అమ్మా. తాగమ్మా.
ఏడవకమ్మా. మా అమ్మ కదూ, కొంచెం తాగమ్మా. పడుకో అమ్మా. ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, అది తమ్ముడు మిగిల్చిన పాలు తాగుతున్నానమ్మా. మా కడుపులో నింపి నువ్వు నీళ్లు తాగుతున్నావా తల్లి? నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని బాధ లేదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, దేవతని కన్నానని సంతోషంగా ఉంది. మా అమ్మని ఏ అయ్య పెళ్లి చేసుకుంటాడో కానీ పుణ్యాత్ముడు. మగల నవ్వులు వెలవెలబోయి చేరిన శోకం మందారం. పార్వతి, ఏమైందమ్మా? ఏం లేదు పాపక్క, అమ్మ గుర్తొచ్చింది. ఏం లేదు పాపక్క, అమ్మ గుర్తొచ్చింది. గనిగాడి కోసం అమ్మ కోసం వంట చేసేదాన్ని. ఈరోజు అమ్మగారి కోసం వంట చేస్తున్నాను. పాపక్క, నేను వంట చేస్తున్నట్టు అమ్మగారికి తెలీదు కదా, భయంగా ఉంది. తెలియనివ్వలేవే. సరే, సిటికలో అన్ని చేసేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. ఆ, కూర్చో. మాచినేని పావని భూపాల్ కూతురు మాచినేని ఐశ్వర్యను మా ఘట్టమనేని కుటుంబానికి కోడలిగా ఖాయం చేసుకుంటూ మా కుటుంబ సాంప్రదాయ పద్ధతిలో మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకుంటున్నాం. బ్రో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. షట్ అప్. అమ్మకి ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ తెలుసు. మహి, మామ్, ఏంటి నాన్నా? ఏం లేదు మమ్మీ, నథింగ్. నీ మొహంలో పెళ్లి కళొచ్చేసింది. యు ఆర్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ మమ్మీ. భవానీ, ఆ అక్క, ఉమ్,